హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ బిఎస్ఎఫ్. సో ఆ నోటిఫికేషన్ అన్నది మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు ఎలిజిబుల్, క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా స్టూడెంట్స్కి ఇది షేర్ చేయండి. డిఫెన్స్ ఆఫ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్టూడెంట్స్ అందరికీ షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నమాట. సో కమింగ్ టు ద వీడియో, ఇక్కడ మనకి ఈ ఆన్లైన్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ రిక్రూట్మెంట్ వేరియస్ గ్రూప్స్ బి అండ్ సి పోస్ట్ ఇచ్చారు. అంటే ఈ బిఎస్ఎఫ్ అన్నది ఈ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కేటగిరీ సంబంధించిన నాన్ గెజిటెడ్ నోటిఫికేషన్ అన్నమాట. ఇది నాన్ గెజిటెడ్ పోస్ట్స్. సో ఇది ఓన్లీ త్రూ మనకి ఆన్లైన్ మోడ్ ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది, ఆఫ్లైన్ కాదు. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. సో ఈ వేకెన్సీస్ వచ్చేసరికి మనం గమనించుకున్నట్లయితే పోస్ట్ వేకెన్సీస్ ఎక్స్ సర్వీస్ మెన్ కోటా పే స్కేల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్ఐ మాస్టర్ అన్నమాట. ఎస్ఐ చూసుకుంటే మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసరికి 2 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 1 పోస్ట్ ఉంది, ఓబీసీకి 1 పోస్ట్ ఉంది, ఎస్సీకి 2 పోస్టులు ఉన్నాయి, ఎస్టీకి 1 పోస్ట్ ఉంది. టోటల్ 7 ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే రిజర్వేషన్ లేని వాళ్ళకి మాత్రం ఇక్కడ టోటల్ 2 పోస్టులు ఉన్నట్లు లెక్క. అదే రిజర్వేషన్ ఉన్న వాళ్ళు 2+ రిజర్వేషన్ కేటగిరీ పోస్టులు కలుపుకుంటే టోటల్ అవుతుందన్నమాట. అదే ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో అయితే మాత్రం ఆల్ కేటగిరీస్ అయితే 0 ఉన్నాయి. సో అలాగే ఇంజిన్ డ్రైవర్ అంటే ఎస్ఐ అన్నమాట. సో ఎస్ఐ ఇంజిన్ డ్రైవర్కి వచ్చేసరికి మాత్రం అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 0, ఈడబ్ల్యూఎస్ 0, ఓబీసీ 1 ఉంది, ఎస్సీ 2 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ 1 పోస్ట్ ఉంది, టోటల్ 4. సో ఇక్కడ కేటగిరీ వైజ్ చూసుకుంటే అవి టోటల్ అవుతుందన్నమాట. సో ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో అయితే మాత్రం 0 ఉన్నాయి అన్నీ. ఇక్కడ పే అండ్ పే స్కేల్ మనం గమనించుకున్నట్లయితే 35,400 నుంచి 1,12,400 వరకు లెవెల్ ఆఫ్ 6 పే స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హెచ్సి మాస్టర్. ఇక్కడ మనకి అన్రిజర్వ్డ్ పోస్టులు వచ్చేసరికి మాత్రం 15 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 11 ఉన్నాయి, ఓబీసీ 2 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ 1, ఎస్టీ 6, టోటల్ 35 పోస్టులు ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో మనం గమనించినట్లయితే ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో అనేది అన్రిజర్వ్డ్ ఎన్ని ఉన్నాయి, 2 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 1, అట్లాగే ఓబీసీ 0, ఎస్సీ 0, ఎస్టీ 1, టోటల్ 4 పోస్టులు ఉన్నాయన్నమాట. అదే హెచ్సి ఇంజిన్ డ్రైవర్ చూసుకుంటే మాత్రం అన్రిజర్వ్డ్ పోస్టులు వచ్చేసరికి 25 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 11 ఉన్నాయి, ఓబీసీ 13 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ 2 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ 6, టోటల్ 57. టోటల్ ఎలా కన్సిడర్ చేసుకుంటారు? అన్రిజర్వ్డ్ పోస్టులు ఎన్ని? 25. రిజర్వేషన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేటగిరీ కలిగి ఉన్న స్టూడెంట్ 25+11 అనమాట. అంటే 36 పోస్టులు టోటల్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ కలుపుకుంటే 20+ ఓబీసీ క్యాండిడేట్స్ వేకెన్సీస్ అలాగా మనం టోటల్ అవుతాయి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కోట విధంగా మనం చూసుకున్నట్లయితే 2 పోస్టులు అన్రిజర్వ్డ్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 1 ఉంది, ఓబీసీ 1, ఎస్సీ 0, ఎస్టీ 1, మొత్తం టోటల్ 5 అనమాట. దీని పే స్కేల్ వచ్చేసరికి 25,500 నుంచి 81,100 వరకు అయితే లెవెల్ 4 పే స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది. వర్క్షాప్ హెచ్సి వర్క్షాప్ సంబంధించిన చూసుకుంటే అన్రిజర్వ్డ్ 5 పోస్టులు ఇవ్వడం జరిగింది, ఈడబ్ల్యూఎస్ 0, ఓబీసీ 6, ఎస్సీ 1, ఎస్టీ 1, టోటల్ 13 ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలు అయితే మనకి ఓన్లీ ఓబీసీయే ఉన్నాయి, మిగిలిన వాళ్ళు అన్ని కేటగిరీస్ కూడా 0 ఇవ్వడం జరిగింది. అలాగే కానిస్టేబుల్ క్రేవ్ సంబంధించి మనకి అన్రిజర్వ్డ్ వచ్చేసరికి మనకి 16 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 3 ఉన్నాయి, ఓబీసీ 15 ఉన్నాయి, ఎస్సీఎం 8 ఉన్నాయి, ఎస్టీ 4, టోటల్ 46 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో అన్రిజర్వ్డ్ కేటగిరీ 2, ఓబీసీ 2, ఎస్సీ 2, మిగతా అన్నీ కూడా మిగతా కేటగిరీస్ 0. పే స్కేల్ వచ్చేసరికి 21,700 నుంచి 69,100 వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం రిజర్వేషన్ వైజ్ కేటగిరీ వైజ్ పోస్టులు వేకెన్సీస్ చూస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీ ఎన్ని వచ్చాయంటే 63 వచ్చాయి, ఈడబ్ల్యూఎస్ 26, ఓబీసీఎం 38, ఎస్సీఎం 16, ఎస్టీఎం 19, టోటల్ 162. ఇది టోటల్ ఎలా కన్సిడర్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ కేటగిరీ అయితే అన్రిజర్వ్డ్ ఎంత 63 వచ్చాయి, ఈడబ్ల్యూఎస్ అనుకోండి 26 కలపండి అంటే ఎంత అవుతుంది 89 పోస్టులు టోటల్ లెక్క అనమాట. అదే రిజర్వేషన్ లేని వాళ్ళకి అన్రిజర్వ్డ్ అయితే మాత్రం 63.
సో అన్రిజర్వ్డ్ ప్లస్ కేటగిరీ వైజ్ క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ వైజ్ కలుపుకుంటే టోటల్ పోస్ట్ అయితే అవుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్ కోట వచ్చేసరికి 16 పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది పోస్ట్ వేకెన్సీ సంబంధించి పే స్కేల్ సంబంధించిన డిఫరెంట్ కేటగిరీ వైజ్ పోస్టుల వేకెన్సీస్. అదే ట్రేడ్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ట్రేడ్ వైజ్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అన్నది కూడా ఇక్కడ అంటే ఐటీఐ డిప్లొమా ట్రేడ్ వైజ్ చేస్తారు కదా, సో ఆ ట్రేడ్ వైజ్ చేసిన వాళ్ళకి ఎలా డివైడ్ చేస్తారు అన్నది కూడా ఇవ్వడం జరిగింది. మెకానిక్ సో డీజిల్ అండ్ పెట్రోల్ ఐటీఐ చేసిన వాళ్ళకి ఉంటారు కదా, వాళ్ళకి అన్రిజర్వ్డ్ కేటగిరీ వచ్చేసరికి ఒక పోస్ట్ అలొకేట్ చేయడం జరిగింది. ఓబీసీ ఒకటి, ఎస్టీ ఒకటి. సో ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ కానీ ఈ మెకానిక్ డీజిల్ మెకానిక్ సంబంధించి పెట్రోల్ ఇంజిన్ సంబంధించి అయితే వేకెన్సీస్ అయితే ఆ పోస్ట్ సంబంధించి ఎలకేషన్ అయితే లేదన్నమాట. ట్రేడ్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే లేదు. ఎలక్ట్రీషియన్ తీసుకున్నాను అనుకోండి, అన్రిజర్వ్డ్ ఒక పోస్టు, ఓబీసీ ఒక పోస్ట్ ఎలకేట్ చేశారు. మిగతా కేటగిరీస్కి అయితే ఎలక్ట్రీషియన్ అన్నది ట్రేడ్ వైజ్ అయితే పోస్ట్ అయితే లేదు. ఏసీ టెక్నీషియన్ తీసుకుంటే ఓన్లీ ఎస్సీ క్యాండిడేట్స్కి మాత్రం ఏసీ టెక్నీషియన్ సంబంధించి ట్రేడ్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ఎలకేట్ చేశారు. మెషినిస్ట్ సో ఓన్లీ ఓబీసీ క్యాండిడేట్కి ఇవ్వడం చేశారు. కార్పెంటర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ, అన్రిజర్వ్డ్ వచ్చేసరికి అన్ని కేటగిరీస్ వస్తాయి అన్నమాట. అన్ని కేటగిరీస్ అన్ని క్యాస్ట్ వైజ్ వాళ్ళు వస్తారు. సో కార్పెంటర్ వచ్చేసరికి 2 అనమాట. సో ఓబీసీ 1, సో మొత్తం 3. ప్లంబర్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ 1, ఓబీసీ 1, మొత్తం 2 పోస్టులు అయితే అలొకేట్ చేయడం జరిగింది. సో ట్రేడ్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ టోటల్ మనకి 13 పోస్టులు అలొకేట్ చేయడం జరిగింది. అన్రిజర్వ్డ్ అయితే 5. అన్రిజర్వ్డ్ వచ్చేసరికి ఓన్లీ రిజర్వేషన్ ఉన్నవాళ్ళు ప్లస్ అలాగే రిజర్వేషన్ లేని వాళ్ళు కూడా వస్తారనమాట. ఈ 2 మనం కన్సిడర్ చేయవలసి ఉంటుంది. అది మనం వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని ఉంటాయి అన్నమాట. అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. సో మీరు అప్లికేషన్ ఇప్పుడు కూడా ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఆ డేట్ కూడా మనకి కిందన మీకు నేను చెప్తాను, ఒకసారి ఆ లాస్ట్ డేట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఆన్లైన్లో అప్లై చేయవలసిన ఇక్కడ యూఆర్ఎల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యూఆర్ఎల్ లింక్ సంబంధించి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా ఈ లింక్ క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా ఇండియన్ అయి ఉండాలి. ఖచ్చితంగా మేల్ క్యాండిడేట్ ఇండియన్ క్యాండిడేట్ అయి ఉండాలి. సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. ఓకే. ఎలిజిబుల్ కండిషన్స్ మనం గమనించినట్లయితే ఇక్కడ ఎస్ఐ ఇప్పుడు మనకి ఆల్రెడీ ట్రేడ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అలాగే ఏమి కేటగిరీ వైజ్ క్యాస్ట్ వైజ్ ఏమేమి పోస్టులు ఉంటాయి అనేది కూడా వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి క్వాలిఫికేషన్ ఉండాలి కదా, సో క్వాలిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ ఎస్ఐ మాస్టర్ సంబంధించి 10+2, సో 10+2 ఉంటుంది ఆ కేటగిరీ వైజ్, లేదా దానికి ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ ఏదైనా యూనివర్సిటీ నుంచి కానీ లేదా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ ఏదైనా సరే 10+2 ఈక్వలెన్సీ ఉండాలన్నమాట. అదేవిధంగా సెకండ్ క్లాస్ మాస్టర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై సెంట్రల్ స్టేట్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సంబంధించిన కానీ ఉన్న మీకు దానికి ఎలిజిబుల్ అవుతారు. ఇంజన్ డ్రైవర్ తీసుకుంటే మాత్రం 10+2 ఉండాలి. అలాగే సేమ్ దీని క్వాలిఫికేషన్ తీసుకుంటా, కానీ ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది సెంట్రల్ స్టేట్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఉండాలన్నమాట. సో ఇది కూడా ఉండాలి. సో ఇది కూడా మనకి ఫస్ట్ క్లాస్ ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది స్టేట్ సెంట్రల్ స్టేట్ సంబంధించిన సర్టిఫికేట్ కంపల్సరీ ఉండవలసి ఉంటుంది అన్నమాట. ఈ 2 కూడా ఉండాలి. ఆర్ అనలేదు, ఇక్కడ అండ్ అన్నాడు. సో ఈ ఫస్ట్ ఇది 10+2 ఇంటర్మీడియట్ అయినా ఉండాలి, అదేవిధంగా ఫస్ట్ క్లాస్ ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ అనే ఉండాలి, అంటే వాటర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుంచి. ఇక్కడ కూడా సేమ్ ఎస్ఐ మాస్టర్స్ అనేది సెకండ్ క్లాస్ మాస్టర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ చేసి ఉండాలి. సో 10+ ఇంటర్మీడియట్ అయినా ఉండాలి, దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయినా ఉండాలి, అండ్ మరియు ఇది కూడా ఉండాలన్నమాట. సో ఈ సర్టిఫికేట్ కూడా ఉండాలి. హెచ్సి మాస్టర్ మెట్రికులేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వలెంట్. మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ ఎస్ఎస్సి అనమాట. సో అది మాత్రం కంపల్సరీ ఉండాలి. అది దాంతోపాటు సేరంగి సర్టిఫికేట్ అని ఇది కూడా ఉండాలన్నమాట. సో దీనికి కూడా మనం 2 సర్టిఫికేట్లు దీనికి కంపల్సరీ ఉండాలి. ఇంజిన్ డ్రైవర్ సంబంధించి మెట్రికులేషన్ ఉండాలి, అలాగే సెకండ్ క్లాస్ ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. అది కూడా ఈ 2 సర్టిఫికేట్స్ మీరు కలిగి ఉండాలన్నమాట. వర్క్షాప్ హెచ్సి వర్క్షాప్, సో 10th క్లాస్ మెట్రికులేషన్ అయినా ఉండాలి,
సో వర్క్షాప్ అంటే మీకు ఆల్రెడీ ఐటీఐలో సంబంధించి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిప్లొమా ఇన్ మోటార్ వెహికల్ అంటే ఐటీఐ సర్టిఫికేట్ అనమాట. 10th క్లాస్ ఎట్లాగా ఉంటుంది. ఐటీఐ చేస్తారు కదా! ఐటీఐ చేసిన వాళ్ళు కానీ, డిప్లొమా చేసిన వాళ్ళు కానీ కంపల్సరీ ఆ సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాలి. మోటార్ మెకానిక్ సంబంధించి డీజిల్, పెట్రోల్ మిషన్ ఇంజిన్ అని, ఎలక్ట్రీషియన్, ఏసీ టెక్నీషియన్ ఇయన్నీ ఐటీఐ కేటగిరీ వైస్ ఈ ట్రేడ్స్ కాబట్టి ఈ ట్రేడ్స్ సంబంధించిన అర్హత సంబంధించిన సర్టిఫికేట్స్ ఉండాలన్నమాట. సో కానిస్టేబుల్ ఇక్కడ మెట్రికులేషన్ ఫ్రమ్ అంటే 10th క్లాస్ ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఆపరేషన్ ఆఫ్ బోట్ బిలో 265 హెచ్పి. షుడ్ నాట్ స్విమ్మింగ్ డీప్ వాటర్ వితౌట్ ఎనీ అసిస్టెన్స్. ఏమి హెల్ప్ లేకుండా కూడా మీరు స్విమ్మింగ్ చేసి డీప్ వాటర్లో చేయవలసిన ఈ కేటగిరీస్ ఈ 3 కూడా మీరు కలిగి ఉండాలన్నమాట. సో candidate applying the post of constable crave will upload an undertaking as per Annexure D. Annexure Dలో చెప్పిన విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అది కూడా మనం డిస్కషన్ చేద్దాం కింద. ఏజ్ లిమిట్ గమనించినట్లయితే మాత్రం ఇక్కడ మనకి ఎస్ఏ మాస్టర్ సంబంధించి 22 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇక్కడ మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ కూడా వస్తుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ క్యాండిడేట్స్కి అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కోటా ఇలాంటి కేటగిరీస్ కూడా ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ అన్రిజర్వ్డ్ కేటగిరీ మనం గమనించుకున్నట్లయితే 22 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. మీకు రిజర్వేషన్ ఉన్నట్లయితే మాత్రం రిజర్వేషన్ ఏజ్ రిలాక్సేషన్ దీన్ని కలుపుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఎస్ఐ మాస్టర్కి వచ్చేసరికి 22 నుంచి 28, ఇంజన్ డ్రైవర్ కూడా సేమే. అలాగే హెచ్సి మాస్టర్, ఇంజన్ డ్రైవరు, అలాగే వర్క్షాప్, కానిస్టేబుల్ వీళ్ళకి సంబంధించి 20 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. సో మనకి ఇక్కడ ద క్రూషియల్ డే టు డిటర్మైన్ ది ఏజ్ లిమిట్ ఇన్ ఈచ్ కేస్ షెల్ బి క్లోజింగ్ డేట్ ఫర్ రిసీట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ దట్ ఈజ్ 1/7/2024కి. అంటే జూలై 1కి అలాగా మీకు పైన చెప్పిన విధంగా ఏజ్ లిమిట్ అయితే ఉండవలసి ఉంటుందని ఇతను మనం చెప్పడం జరిగింది. ఓకే, అంటే జూలై 1 2024కి లోపు మనకి ఈ ఏజ్ లోపు ఉండాలన్నమాట. సో 22 నుంచి 28 ఉండాలి. ఇది ఎండింగ్ డేట్, ఇదేమో స్టార్టింగ్ డేట్. ఈ మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ వైజ్ మీరు కలుపుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మన ఎండింగ్ చూసుకుంటాం. 20 + 25 ఇయర్స్ వచ్చిందని చూసుకుంటాం. ఏజ్ రిలాక్సేషన్ కూడా మనం గమనించుకుంటాం. ఇక్కడ మనకి రిలాక్సేషన్ కూడా చెప్పారు కదా, అప్పర్ ఏజ్ లిమిట్ అవైలబుల్ డిఫరెంట్ కేటగిరీస్. సో ఈ డిఫరెంట్ కేటగిరీ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్లో పెట్టిన ప్రకారం సర్వెంట్స్ అయితే వాళ్ళందరికీ కూడా మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ ఇవ్వడం జరిగింది. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అయితే మాత్రం ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్లో అన్రిజర్వ్డ్ కేటగిరీ ఉంటారు, వాళ్ళకైతే 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ ఓబీసీ కేటగిరీ అంటే ఓబీసీ ఎక్స్ సర్వీస్ మెన్ ఆల్రెడీ రిలాక్సేషన్ 3 ఇయర్స్ ఉంది ఓబీసీకి, ప్లస్ ఎక్స్ సర్వీస్ మెన్ 3 ఇయర్స్ కలిపి 6 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ ఎస్టీ అంటే ఆల్రెడీ 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది, 3 ఇయర్స్ కలుపుతారు. సో 8 ఇయర్స్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్, సో వీళ్ళు కూడా 3 ఇయర్స్ కంటిన్యూగా సర్వీస్ చేస్తే ఓన్లీ గ్రూప్ ఈ పోస్ట్కి ఇచ్చారు, 5 ఇయర్స్ ఇచ్చారు. గ్రూప్ సి అన్రిజర్వ్డ్ యూపీసీ కూడా వీళ్ళకి అప్ టు ఏజ్ ఆఫ్ 40 ఇయర్స్ వరకు గ్రూప్ సి కేటగిరీ సంబంధించి పోస్ట్ సంబంధించి 40 ఇయర్స్ వరకు కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకే, అదే ఎస్సీ ఎస్టీలకి అయితే గ్రూప్ సి సంబంధించి ఎస్సీ ఎస్టీలకి అయితే 45 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఇక్కడేమో ఓన్లీ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓపీసీ వరకు అయితే 40 ఇయర్స్ వరకు ఎవరు ఇచ్చారనమాట. ఇది ఎస్సీ ఎస్టీల వరకు 45 ఇయర్స్ వరకు ఇచ్చారు. సో మీకు ఆల్రెడీ తెలుసు, క్యాండిడేట్ హూ హ్యాడ్ ఆర్డినర్లీ బీన్ డొమిసైల్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎవరు కలిగిన ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం వాళ్ళకు ఒక 5 ఇయర్స్ యాడ్ చేయడం జరిగింది, అంటే 8 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న వాళ్ళకి ఎస్సీ ఎస్టీలు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. సో గుజరాత్ సంబంధించిన ఎవరైనా గుజరాత్ అంటే 2002లో ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు. సో ఆ ఇన్సిడెంట్స్ ప్రకారంగా ఎవరైనా ఫ్యామిలీస్ ఎవరైనా చనిపోయినా ఉంటే ఫ్యామిలీ కలిగిన చిల్డ్రన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందనమాట.
ఓబీసీకి అయితే మాత్రం 8 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకి అయితే మాత్రం 10 ఇయర్స్ ఇవ్వడం. అంటే చిల్డ్రన్స్ అండ్ డిపెండెంట్ ఫ్యామిలీ ఆఫ్ దోస్ కిల్డ్ ఇన్ ద కమ్యూనల్ రైట్స్ ఆఫ్ ది ఇయర్ 1984 అండ్ గుజరాత్ రైట్స్ ఆఫ్ ది ఇయర్ 22. సో ఆ మత ఘర్షణలో ఏమైనా జరిగిన పేరెంట్స్ కోల్పోయిన వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే కేటగిరీ వైజ్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఏజ్ సర్టిఫికేట్ ఎలా కన్సిడర్ చేస్తారంటే మెట్రికులేషన్ అంటే మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఉన్న ఏజ్ సర్టిఫికేట్ని బర్త్ సర్టిఫికేట్ కింద డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద రికగ్నైజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే. ఇక్కడ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ సర్టిఫికేట్ మన కింద ఎనాక్సర్లో చెప్తారు. ఎనాక్సర్ బిలో చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎనాక్సర్ B1 ఈడబ్ల్యూఎస్, ఎనాక్సర్ సి అండ్ C1 ఓబీసీ కేటగిరీ సంబంధించిన ప్రిస్క్రైబ్డ్ సర్టిఫికేట్ అయితే మీరు అటాచ్ చేయవలసి ఉంటుందండి. ఓకే. ప్రిస్క్రైబ్ ఫార్మాట్లో కిందన మనకి ఇవ్వడం జరుగుతుంది. అది ఒకసారి మనం అది కూడా చూద్దాం. ఇక్కడ మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి మాత్రం షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ఆదివాయిస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇంక్లూడింగ్ నాగాస్ అండ్ నాగాలాండ్ మిజోరం సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా సరే ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి హైట్ 160 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ 73-78 cms ఉండాలన్నమాట, సెంటీమీటర్స్ ఉండాలి. సో ఇది ట్రైబ్స్ ఎస్టీకి సంబంధించింది. అలాగే మనకి ఈ పర్సన్ బిలాంగ్స్ టు ఈ కింద చెప్పిన విధంగా మనకి సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, లడాక్ ఈ కేటగిరీ సంబంధించి గ్రూప్ బి పోస్టులకి అయితే మాత్రం, అలాగే అదేవిధంగా గ్రూప్ సి పోస్టులకైనా స్టేట్స్ ఆఫ్ కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అండ్ గోవా, అలాగే యూనియన్ టెరిటరీస్ ఆఫ్ పుదుచ్చేరి ఆర్ పాండిచ్చేరి, లక్షద్వీప్, డామన్ డయ్యు అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్, సో డోగ్రాస్. సో వీళ్ళు ఈ కేటగిరీ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఇలా కలిగి ఉన్నారో వాళ్ళు ఎంత ఉండాలంటే 162.5 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ వచ్చేసరికి 75-80 ఉండాలన్నమాట. ఫర్ పర్సన్ బిలాంగ్స్ టు అదర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కంపల్సరీ మిగతా వాళ్ళు అదర్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో, యూనియన్ టెరిటరీస్ ఎవరైతే ఉన్నారో 165 సెంటీమీటర్స్ ఉండాలి, 75-80 సెంటీమీటర్స్ అన్న చెస్ట్ ఉండాలన్నమాట. సో ఇది మనకి స్టాండర్డ్ ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. ఖచ్చితంగా ఈ రిలాక్సేషన్ హైట్ అండ్ చెస్ట్ as the case may be as mentioned above will be permissible only in production of certificate and prescribed format. ఖచ్చితంగా issued by the district authority where in ordinary resides. మనం మెడికల్ స్టాండర్డ్ సర్టిఫికేట్స్ కూడా మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఆ టైంలో, అట్ ది సేమ్ టైం సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం. సో ఐ సైట్ సంబంధించి బెటర్ ఐ విజువల్ తీసుకుంటే N6 అని, ఓవర్స్టే N9 అని, సో అన్కరెక్టెడ్ విజువల్ డిస్టెన్స్ తీసుకుంటే 6/6, 6/9 ఈ విధంగా మనకి ఉండవలసి ఉంటుంది. ఇది మెడికల్ స్టాండర్డ్ సర్టిఫికేట్స్ అని కూడా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అంటే త్రూ ఆన్లైన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించడంలో అప్పుడు మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. టాటూస్ కానీ ఎక్కడ కూడా ఉండకూడదు, అంటే రిగార్డింగ్ టాటూస్ అండ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. సో టాటూస్ ఉండకూడదు, ఒకసారి అది కూడా చూడండి. ఎల్బో ఆర్ హ్యాండ్ దగ్గర మాత్రం ఉండకూడదు అని చెప్తున్నారు, అంటే 1/4 తక్కువ ఉండాలి ఒకవేళ ఉన్నా అని చెప్పి. నెక్స్ట్ ఎస్ఏ మాస్టర్ అండ్ ఇంజన్ డ్రైవర్ చూసుకుంటే మాత్రం మస్ట్ క్వాలిఫై టెక్నికల్ యాప్టిట్యూడ్ అండ్ ట్రేడ్ టెస్ట్ బోత్ ఇన్ రిటర్న్ అండ్ ప్రాక్టికల్. సో ఎస్ఏ అండ్ మాస్టర్ ఇంజన్ డ్రైవర్ ఖచ్చితంగా వాళ్ళు టెక్నికల్ యాప్టిట్యూడ్ క్వాలిఫై అవ్వాలి, ట్రేడ్ టెస్ట్ కూడా క్వాలిఫై అవ్వాలి. సో రెండు కూడా వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఆ మెరిట్ బేస్డ్ కూడా ఉంటుంది, క్వాలిఫైతో ప్లస్ మెరిట్ బేస్డ్ కూడా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా హెచ్సి సంబంధించి సో మాస్టర్ ఇంజన్ డ్రైవర్ వర్క్షాప్ చేసిన కానిస్టేబుల్ తీసుకున్న వీళ్ళు ఖచ్చితంగా షుడ్ బి క్వాలిఫై ఇన్ ద ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ పాస్ అవ్వాలి, రిటర్న్ టెస్ట్ పాస్ అవ్వాలి, ట్రేడ్ టెస్ట్ కూడా పాస్ అవ్వాలి. కంపల్సరీ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ పాస్ అవ్వాలి, రిటర్న్ టెస్ట్ పాస్ అవ్వాలి, ట్రేడ్ టెస్ట్ పాస్ అవ్వాలి. వీళ్ళకి ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ ఎస్ఏ సంబంధించిన వాళ్ళకి ఉండదు, ఓన్లీ ఇది మాత్రం ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. కానీ మెరిట్ బేస్డ్ కంపల్సరీ ఉండాలి, మెరిట్ బేస్డ్ ఉండాలి, అట్ ది సేమ్ టైం క్వాలిఫై అవ్వాలి. ఇక్కడ మనకి ఫస్ట్ ఫేజ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది,
సో ఫస్ట్ ఫేజ్ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ టైం అయితే మెన్షన్ చేస్తారు. మీకు ఇక్కడ సిలబస్ మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఓఎంఆర్ బేస్డ్ ఆన్సర్ షీట్ ఉంటుంది. కన్సిడర్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్స్. ఈ అడ్మిట్ కార్డ్ కూడా పంపిస్తారు. సో ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే అప్లై చేస్తాము. ఎగ్జామ్ కూడా ఆఫ్లైన్లో ఉండొచ్చు. సో దేర్ విల్ బి కాంపోజిట్ పేపర్ 2 hours డ్యూరేషన్. క్వశ్చన్ పేపర్ విల్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఓఎంఆర్ బేస్డ్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంది, ఆఫ్లైన్లో జరిగే అవకాశం ఉంది. ఇక్కడ మనకి సిలబస్ ఫర్ యాజ్ ఏ మాస్టర్ అండ్ ఇంజిన్ డ్రైవర్ సంబంధించి జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ 25 marks 25 క్వశ్చన్స్, రీజనింగ్ వచ్చేసరికి 25 marks 25 క్వశ్చన్స్, న్యూమరికల్ ఎబిలిటీ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, ట్రేడ్ అవేర్నెస్ 25 అంటే టోటల్ 100 మార్క్స్ అనమాట. 2 hours డ్యూరేషన్ ఉంటుంది. 100 మార్క్స్ అంటే 100 క్వశ్చన్స్ 120 minutes టోటల్. అలాగే ఇది మనకి ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి, అదే సెండ్ మెరిట్ కూడా రావాలి. అలాగే మాస్టర్, అలాగే హెచ్సి మాస్టర్ ఇంజిన్ డ్రైవర్ వర్క్షాప్, అలాగే కానిస్టేబుల్ ఇవన్నీ చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ 35 మార్క్స్ ఉండాలి, 35 క్వశ్చన్స్ ఇస్తారు. రీజనింగ్ 35 క్వశ్చన్స్, న్యూమరికల్ ఎబిలిటీ 30 అనమాట. టోటల్ 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. సేమ్ దీనికి 2 hours డ్యూరేషన్ ఉంటుంది అనమాట. ఓకే, సిలబస్ కూడా మీకు పోస్ట్ వైజ్ ఎన్ఎక్సెస్ G1లో కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఒకసారి మనం చూద్దాం. సో మినిమం క్వాలిఫై మార్క్ రిటర్న్ ఎగ్జామ్ నేను తీసుకుంటే అన్రిజర్వ్డ్ AWS OBC కేటగిరీ వాళ్ళు 35% ఉండాలి, SC ST కేటగిరీ 33%. పాస్ ఖచ్చితంగా క్వాలిఫై మార్క్స్ కంపల్సరీ ఉండాలన్నమాట. క్వాలిఫై అవ్వాలి అంటే మెరిట్ కూడా రావాలి. ఇప్పుడు కన్సిడర్ చేస్తారు. ఓఎంఆర్ బేస్డ్ ఆన్సర్ రేట్ ఆఫ్లైన్లోనే జరుగుతుంది. ఇక్కడ మనం గమనించుకోవాలి, రిటర్న్ ఎగ్జామ్స్ విల్ బి కండక్టెడ్ ఓఎంఆర్ బేస్డ్ ఆన్సర్ రేట్. ఇఫ్ ఏ క్యాండిడేట్ డిడ్ నాట్ ప్రాపర్లీ షేడ్, రాంగ్లీ షేడెడ్, డిడ్ నాట్ ఫిల్, రాంగ్లీ ఫిల్డ్ మ్యాండటరీ డేటా ఆల్, సో రోల్ నెంబర్ కానీ క్వశ్చన్ బుక్లెట్ సిరీస్ కానీ ఇట్ విల్ బి రిజెక్టెడ్. సో కరెక్ట్గా మీరు ఫిల్ చేసేటప్పుడు ఓఎంఆర్ షీట్ మీద ఆల్ టికెట్ నెంబరు, సెంటర్స్ అన్నీ కూడా మీరు చెప్పిన ఇన్విజిలేటర్ చెప్పిన విధంగా అన్నీ కూడా క్లియర్గా చేయండి. లేదంటే ఏ మిస్టేక్స్ ఉన్నాయని రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా మొబైల్ ఫోన్ కానీ కాలిక్యులేటర్ కానీ ఇది కూడా పెట్టుకెళ్ళకూడదు అని వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే, అదే ఫస్ట్ ఫేజ్ ఏంటి, ఎగ్జామ్ జరుగుతుంది. తర్వాత సెకండ్ ఫేజ్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్స్ ప్రిపేర్ బిఫోర్ సెలక్షన్ బోర్డ్. సో ఎస్టాబ్లిష్ సెకండ్ ఫేజ్ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు ఉంటాయి, ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్లు ఉంటాయి. నెక్స్ట్ డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఇది మనం సెకండ్ ఫేజ్లో చెప్తారనమాట. సో సెకండ్ ఫేజ్లో ఫిజికల్ స్టాండర్డ్స్ ఆల్రెడీ మనకి చెప్పాము, ఆల్రెడీ టేబుల్లో ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం ఫిజికల్ స్టాండర్డ్స్ కలిగి ఉండాలన్నమాట. సో మీరు టెస్ట్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనకి డిపార్ట్మెంట్ చెప్పిన విధంగా అన్ని డాక్యుమెంట్స్ మనం అన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సంబంధించి ఎట్లా చేయాలంటే 1 మైల్ 8 నిమిషాల్లో పరిగెత్తాలి. అంటే 1 మైల్ని అనుకోవడం ఇంచుమించు కిలోమీటర్న్నర అప్రాక్సిమేట్గా. సో కిలోమీటర్న్నర 8 నిమిషాల్లో పరిగెత్తాలి. హై జంప్ వచ్చేసరికి 3 feet 6 inches 3 ఛాన్సెస్ ఇస్తారన్నమాట. అదే లాంగ్ జంప్ వచ్చేసరికి 11 feet 3 ఛాన్సెస్ ఇస్తారు. సో ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సంబంధించి ప్రొఫైల్. నెక్స్ట్ డాక్యుమెంటేషన్. సో ఈ టెస్ట్ కంప్లీట్ సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ అయిపోయిన థర్డ్ స్టేజ్ వచ్చేసరికి ఒరిజినల్ డాక్యుమెంటేషన్ అన్ని కూడా మీరు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు, చెక్ చేస్తున్నారు. సెంటర్కి మీరు సెంటర్ ఏదైతే సెంటర్ పెట్టుకున్నారో ఆ సెంటర్కి వెళ్ళి మీరు మిమ్మల్ని కాల్ లెటర్ పంపించడం కానీ మెయిల్ పెట్టడం కానీ చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు పట్టుకెళ్ళవలసి ఉంటుంది అన్నమాట. సో ట్రేడ్ టెస్ట్ కూడా మనకి పై విధంగా చెప్పినట్టుగా ట్రేడ్ టెస్ట్ కూడా ఈచ్ పోస్ట్ కూడా కండక్ట్ చేయడం, నాలెడ్జ్ కూడా వాళ్ళు టెస్ట్ చేస్తారు కాబట్టి ఆ ట్రేడ్ పోస్ట్ సంబంధించిన కూడా మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయవచ్చు. స్టాండర్డ్స్ అన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఉన్నాయి. డ్రాలో మన మెడికల్ సంబంధించి అవ్వచ్చు, ట్రేడ్ సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చేయొచ్చు అన్నమాట. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ చూసుకుంటే మనకి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్స్ పోస్ట్ ట్రేడ్ వైజ్ కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ అయితే డిస్ప్లే చేస్తారు. ఆ డిస్ప్లే చేసిన తర్వాత మోర్ దెన్ 1 క్యాండిడేట్ అంటే ఇన్ కేస్ ఆఫ్ మోర్ దెన్ 1 క్యాండిడేట్స్ సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి, సెక్యూర్ ఈక్వల్ మార్క్స్. సో
అప్పుడు టై వేస్తారనమాట. అంటే వన్ ఆఫ్టర్ అనదర్ టైస్ కేస్ డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. అంటే సేమ్ మార్కులు వచ్చాయనుకోండి, ఒక ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ 100కి సేమ్ ఇద్దరికి 70 మార్కులు వచ్చాయి. అప్పుడు ఎలా కన్సిడర్ చేస్తారంటే డేట్ ఆఫ్ బర్త్ కన్సిడర్ చేస్తారు. అంటే ఫస్ట్ అంటే ఏజ్ ఎవరికైతే ఎక్కువ ఉందో అతనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. లేదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూస్తారు. ఫస్ట్ మీన్స్ క్యాండిడేట్. సెకండ్ ఛాన్స్ అంటే సేమ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ వచ్చాయనుకోండి, అప్పుడు సెకండ్ ఛాన్స్ ఏంటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూస్తారన్నమాట. ఫస్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అయిపోయారు. అలా వాళ్ళని ఇద్దరిని డివైడ్ చేస్తారు. లిస్ట్ ఆఫ్ ఫైనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ పబ్లిష్డ్ బీఎస్ఎఫ్ వెబ్సైట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ అయితే మనకి మెన్షన్ చేయడం, అలా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అప్లై ఎలా చేయాలి? అప్లికేషన్ బై క్యాండిడేట్ మస్ట్ బి సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. సో ఖచ్చితంగా ఆఫ్లైన్ మోడ్ అయితే లేదు, మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయడానికి టైం కూడా మెన్షన్ చేయడం జరిగింది. యూఆర్ఎల్ తీసుకుంటే rectt.bsf.gov.in మనకి వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. 2/6 అంటే జూన్ 2 నుంచి 2024 నుంచి ఎప్పటి వరకు ఉంది? జూలై 1 వరకు కూడా ఉందన్నమాట. సో మీరు 2వ తారీఖుని అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని అందరికీ షేర్ చేసి డిఫెన్స్ ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందరూ కూడా ఆన్లైన్లో మీరు అప్లై చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ ఇక్కడ ఫీజు కూడా మనకి క్యాండిడేట్స్ అప్లయింగ్ ఎస్ఐ మాస్టర్ ఇంజిన్ డ్రైవర్కి అయితే ₹200 కట్టవలసి ఉంటుంది, ఆన్లైన్ మోడే. అదే హెచ్సి మాస్టర్ ఇంజిన్ డ్రైవర్ వర్క్షాప్ వాళ్ళేమో ₹100 పే చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే సర్వీస్ ఛార్జెస్ ₹47.20 కూడా సర్వీస్ ఛార్జ్ యాడ్ అవుతుంది. అది నెట్వర్క్ ఛార్జెస్. నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు కానీ, లేదా కామన్ సర్వీస్ సెంటర్ కానీ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మనం పేమెంట్ అయితే చేయొచ్చు అన్నమాట. ఓకే, పేమెంట్ త్రూ యాక్సెప్ట్ ఓన్లీ ఆన్లైన్ మోడే యాక్సెప్ట్ చేస్తాం. ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రీఫండెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. సో ఒకసారి పే చేస్తే ఫీ అయితే వెనక్కి అయితే ఇవ్వరు అన్నమాట. ఇక్కడ రిక్రూట్మెంట్ సెంటర్స్ మనం గమనించుకున్నట్లయితే క్యాండిడేట్స్ కెన్ ఆప్ట్ ద ఫాలోయింగ్. మన ఈ రిక్రూట్మెంట్ సెంటర్స్ ఏ క్యాండిడేట్స్ దగ్గరలో ఉన్న సెంటర్స్ను మీరు ఆప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో కోల్కతా 01 దీని అడ్రస్ సంబంధం. కోల్కతాలో ఎక్కడ ఉంది? ఇన్స్పెక్టర్ సెంటర్ హెడ్ క్వార్టర్ బిఎస్ఎఫ్ యాక్షన్స్ మనకి న్యూ టౌన్ రాజహరతర్ కోల్కతాలో ఉంది. అలాగే గౌహతి, జలంధర్, బెంగళూరు, రాధమట్ల, గాంధీనగర్, అగర్తల, ఢిల్లీ. సో ఇలాగ 8 సెంటర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ 8 సెంటర్లో మీకు దగ్గరలో నియర్లో ఉన్న మీకు అవైలబుల్ ఉన్న సెంటర్ మీరు అడ్రస్ అయితే మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది అన్నమాట. Center conduct exams may changes any change of examination due to administrative reasons. 2 or more centers examination can be merged or clubbed. So depending upon the number of candidates at particular centers. వన్స్ సెంటర్ కానీ మనం ఆఫ్ చేసుకుంటే చేంజ్ చేయడానికి అయితే అవకాశం లేదు. కాబట్టి 8 సెంటర్లో మీకు దగ్గరలో ఉన్న మీకు అవైలబుల్ ఉన్న సెంటర్ మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం చెప్పిన ఇంపార్టెంట్ సెక్షన్సే ఇక్కడ మనీ మెన్షన్ చేయడం జరిగింది. ఇక బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు గో త్రూ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్, ఫిజికల్ స్టాండర్డ్. సో ఇవన్నీ కూడా మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకోండి. ఏ మిస్టేక్ లేకుండా మీరు ఆన్లైన్ ప్రాసెస్ చేసుకోవాలి. అలాగే ఓబీసీ, గవర్నమెంట్ సర్వెంట్, ఎస్సీ ఎస్టీ సంబంధించిన సర్టిఫికేట్స్, రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు తొందరగా చేయించుకుని చెప్పిన డేట్ ప్రకారంగా న్యూ అప్లై చేసుకుని పెట్టుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకోవాలి. ఇక్కడ మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఐడి సంబంధించిన పాస్వర్డ్ ఇవన్నీ కూడా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్, ఓటీపీఆర్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్ ఎట్లా చేయాలి ఏంటి అన్నది. మీరు ఓటీపీఆర్ ఇన్స్ట్రక్షన్ డైరెక్ట్గా మీరు అప్లై చేస్తుంటే స్టెప్ బై స్టెప్ అదే మీకు చూపించడం జరుగుతుంది. దాని ప్రకారంగా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు అంతగా డౌట్ ఉంటే దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్స్ కానీ, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ దగ్గర కానీ ఎవరైనా ఉంటే మీరు అక్కడ పట్టుకెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అదే యాక్షన్ అగేన్స్ట్ క్యాండిడేట్స్ ఫౌండ్ క్వాలిటీ ఆఫ్ మిస్కండక్ట్ చేయకుండా
కూల్గా మన అప్లికేషన్ మనం ఫాలోఅప్ చేసుకోవాలి. ఇది స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఫామ్స్ ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్. ఫస్ట్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. తర్వాత పేమెంట్ చేయాలి. ఈ థర్డ్ స్టెప్స్ మీరు త్రూ మన వెబ్సైట్లో చెప్పిన విధంగా వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేస్తారు, పేమెంట్ చేస్తారు. ఈ 3 స్టెప్స్ మీరు చేయడం జరుగుతుంది. అదే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే ఫోటో ఎంత సైజ్ ఉండాలి? 30 to 100 KB ఉండాలి. సిగ్నేచర్ ఏమో 20 to 50 KB ఉండాలి. డాక్యుమెంట్ సైజ్ ఏమో 30 to 100 KB ఉండాలి. సో ఇది కూడా మీరు ఈ సైజు ప్రకారంగా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ పేమెంట్కి నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. ఇక్కడ క్యాస్ట్ వైజ్ ఇక్కడ మనకి SC/ST సర్టిఫికేట్ అంటే ఎనాక్సర్ బి మెన్షన్ చేసినట్టుగా ఇట్లా ఉంటుంది ఈ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ మీరు తహసీల్దార్ ఆఫీస్లో మీరు కాంటాక్ట్ చేసి ఈ సర్టిఫికేట్ లేటెస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడం బెటర్. ఇది SC/ST సంబంధించిన సర్టిఫికేట్ మోడల్. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ PDF మీరు ఒకసారి చూడవచ్చు. ఇది ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అనమాట. EWS వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ ఎనాక్సర్ B1. సో ఈ టైప్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది సర్టిఫికేట్. ఎనాక్సర్ C అదర్ బ్యాక్వర్డ్ క్లాస్. ఇది OBC క్యాండిడేట్ సంబంధించిన వాళ్ళ సర్టిఫికేట్. ఈ టైప్ ఆఫ్ సర్టిఫికేట్ OBC సర్టిఫికేట్ ఈ టైప్ ఉంటుంది అనమాట. ఇలా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది డిక్లరేషన్ ఆఫ్ OBC క్యాండిడేట్స్ రీజనల్ అండ్ నాన్ క్రిమి లేయర్ స్టేటస్ అని సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్. సో అతని సెల్ఫ్ డిక్లరేషన్ ఇది ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఇది ఎనాక్సర్ C మనం గమనించినట్లయితే దీని ప్రకారంగా మనం OBC సర్టిఫికేట్ సంబంధించి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఓకే, అండర్టేకింగ్ లెటర్. ది సర్టిఫికేట్ ఇదేమిటి ఫార్మ్ ఆఫ్ ది సర్టిఫికేట్ submitted the candidate those who intend to avail the relaxation height or chest measurement. సో రిలాక్సేషన్ సంబంధించి అంటే మనం ఆల్రెడీ చెప్పాము, జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ గుజరాత్ కానీ ఇలా హైట్ చెస్ట్ విషయంలో వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చారు, రిజర్వేషన్ కూడా ఇచ్చారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పట్ల సో ఈ స్టేట్ సంబంధించిన వాళ్ళు ఆ సర్టిఫికేట్ వాళ్ళు సబ్మిట్ చేయవలసి ఉంటుంది, ఆర్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మెడికల్ సర్టిఫికేట్ ఇది. మెడికల్ చెస్ట్ చెప్పాం కదా, మనకి మెడికల్ సంబంధించిన సర్టిఫికేట్ మెడికల్ సిగ్నేచర్ మెడికల్ ఆఫీసర్ ఇస్తారు. మెడికల్ సర్టిఫికేట్ దగ్గరలో నియర్లో ఉన్న PHCలో కానీ GGHలో కానీ ఇలాంటి మెడికల్ ఆఫీసర్ని కాంటాక్ట్ చేస్తే మేము టెస్ట్ చేసి వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే ఎనాక్సర్ Gలో చెప్పారు, సిలబస్ ఆల్రెడీ మనం చెప్పాము. సేమ్ ఇదే ఇక్కడ మళ్ళీ మన OMR షీట్లో చెప్పడం జరిగింది. సో జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ 25 మార్క్స్, రీజనింగ్ అబిలిటీ, న్యూమరికల్ అబిలిటీ, ట్రేడ్ అవేర్నెస్ 100 మార్క్స్. సిలబస్ ఇక్కడ మనం జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అంటే ఏమొస్తుంది? కరెంట్ అఫైర్స్ వస్తాయి. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, పాలిటీ. సో ఇక్కడ స్పోర్ట్స్ సంబంధించి అంటే లేటెస్ట్ న్యూస్ అనమాట, విన్నర్స్ ఎవరన్నా. సో మిస్లినియస్ ఏమైనా ఉండొచ్చు. సో అది కూడా మీకు జనరల్ నాలెడ్జ్ అంటే ఇంకా ఆల్ జీకే ఆర్ కరెంట్ అఫైర్స్ ఆర్ కరెంట్ అఫైర్స్, IR. సో అన్నీ కూడా కవర్ అవుతాయి అన్నమాట. సో అది జనరల్ నాలెడ్జ్. రీజనింగ్ వచ్చేసరికి ఏమున్నాయి? కోడింగ్ అండ్ డీకోడింగ్, సిరీస్, ఫిగర్ క్లాసిఫికేషన్, రిలేషన్షిప్, డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్, విజువల్ మెమరీ, స్పైరల్ ఓరియంటేషన్, అదర్ బేసిక్ కాన్సెప్ట్స్ రీజనింగ్ సంబంధించినవి కూడా ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ ఏంటి? మనకి మల్టిప్లికేషన్, స్క్వేర్స్, బేసిక్స్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్, యావరేజెస్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాసెస్, టైమ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ మెన్సరేషన్ కాన్సెప్ట్ అంటే మొత్తం అన్నీ వస్తాయి. మెన్సరేషన్ 2D 3D అన్నీ కూడా వస్తాయి. ట్రేడ్ అవేర్నెస్ అంటే అలా ITR డిప్లొమా చేసిన వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు ట్రేడ్ సర్టిఫికేట్ మీద అవేర్నెస్ ఉంది కాబట్టి ట్రేడ్ సంబంధించి వాళ్ళకి నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి. దానికి అంటే ఇది టెక్నికల్ వాళ్ళ ట్రేడ్ సంబంధించిన పేపర్ సిలబస్ అనమాట. దానికి సంబంధించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంజిన్ డ్రైవర్ సంబంధించి ఏమున్నాయి? ప్రిన్సిపల్స్ అండ్ వర్కింగ్ ఇంటర్నల్ కాంబినేషన్స్ ఆఫ్ ఇంజిన్ సంబంధించి, ఫ్యూయల్ సిస్టము, సో ట్రబుల్ షూటింగ్ ఆఫ్ ఇంజిన్. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ట్రేడ్ సంబంధించిన వాళ్ళన్నీ కూడా
వీళ్ళు అవేర్నెస్ ఆర్ చదవలసి ఉంటుంది, దాని మీద ఫుల్ గ్రిప్ ఉండవలసి ఉంటుంది అన్నమాట. అలాగే అదేవిధంగా మాస్టర్ ఇంజిన్ డ్రైవర్ సంబంధించి వాళ్ళకి ఆల్రెడీ మనం మెన్షన్ చేయడం జరిగింది, 100 మార్క్స్కి మనం మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి సిలబస్ కూడా చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, హిస్టరీ, జాగ్రఫీ, జనరల్ అండ్ స్పోర్ట్స్, ఇంకా కరెంట్ అఫైర్స్, జీకే అన్నీ కూడా వస్తాయి. రీజనింగ్ సేమ్ పైన చెప్పిన విధంగా కోడింగ్, సిరీస్, ఆల్ఫాబెట్, రిలేషన్, డిస్టెన్స్, అర్థం, న్యూమరికల్ ఎబిలిటీ బేసిక్స్, మెషిన్ యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాసెస్, సింపుల్ ఇంట్రెస్ట్, సింపుల్ మెన్సురేషన్, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఐడెంటిఫికేషన్ పార్ట్, సిలబస్ ఆఫ్ ట్రేడ్ టెస్ట్ ఫర్ ఎస్ఏ మాస్టర్ సంబంధించి, ఇది ట్రేడ్కి సంబంధించింది సిలబస్. సో వీళ్ళు ఆ టెక్నికల్ దానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్ పార్ట్స్ కూడా ఈ ట్రేడ్ సంబంధించినవి కూడా మీరు అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఇంజిన్ డ్రైవర్ సంబంధించింది, ఇది మాస్టర్ సంబంధించింది, ఎస్ఏ మాస్టర్ సంబంధించింది, స్టీరింగ్ ఇంజిన్ ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఇది సిలబస్ ఫర్ ట్రేడ్ హెచ్సి మాస్టర్ సంబంధించిన ట్రేడ్ అన్నమాట. వీటికి సంబంధించిన ఇందులో ఎవరు మీరు ఎందులో ట్రేడ్ చేశారు, ఎందులో మీరు కంప్లీట్ చేశారు అన్నది కూడా మెన్షన్ చేయాలి. ఇంజిన్ డ్రైవర్ సంబంధించింది ఇది. ఈ పీడిఎఫ్ అంతా మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీ డిపార్ట్మెంట్ వైజ్ మీరు కన్సిడర్ చేసుకుని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసి మీరు ఒకసారి మీ మీ ట్రేడ్ సిలబస్ అంతా కూడా రివైజ్ చేయవలసి ఉంటుంది, చదవవలసి ఉంటుంది. అలాగే డీజిల్, పెట్రోల్ ఇంజిన్ సంబంధించిన వాళ్ళు సిలబస్ ఐడెంటిఫికేషన్ పార్ట్స్, ప్రాక్టికల్, వర్క్షాప్ ఎలక్ట్రీషియన్ సంబంధించింది ఇది ఇదంతా ప్రాక్టికల్ వర్క్. అలాగే వర్క్షాప్కి సంబంధించి సో కండిషనర్ టెక్నీషియన్, ఎయిర్ కండిషనర్ సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ట్రేడ్స్ ఇదంతా సిలబస్. ఇది ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాళ్ళది, అంటే ఐటీఐ డిప్లొమా చేసిన ఆ కేటగిరీలో ఎవరైతే ఏ ట్రేడ్లో చేశారో ఆ ట్రేడ్కి సంబంధించిన సిలబస్ అంతా కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ప్రాక్టికల్ ఐడెంటిఫికేషన్ పార్ట్స్ ప్రాక్టికల్. ఇదేంటిది ప్లంబర్కి సంబంధించిన సిలబస్, ట్రేడ్ ఏం చేశాడు. ఇంజిన్ డ్రైవర్ గ్రీజర్ అన్నమాట, సో దానికి సంబంధించిన సిలబస్. కానిస్టేబుల్ క్రేవ్ మాస్టర్ సైడ్ చూసుకుంటే ఇతనికి సంబంధించిన బోర్డు సంబంధించిన ఇట్లా ఈ ప్రాక్టికల్ సంబంధించి. సో ఈ విధంగా మనకి బిఎస్ఎఫ్ సంబంధించి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి నోటిఫికేషన్ అయితే మాత్రం పర్మనెంట్ ఉద్యోగులకు సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకొని తొందరగా ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయండి. మీకు ఆల్రెడీ ట్రేడ్ మీద గ్రిప్ ఉంటుంది, మీరు జీకే, రీజనింగ్, అర్థమెటిక్కి సంబంధించిన వాటి మీద గ్రిప్ సంపాదించుకుంటే ఈ పోస్ట్ కొట్టడం పెద్ద కష్టమేం కాదు. కాబట్టి సో టైం ఉంది కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోండి. అది యూజ్ఫుల్ స్టూడెంట్స్కి పంపించి డిపెండ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రావడం వల్ల, ఎందుకంటే స్టూడెంట్స్ ఉపయోగపడేలాగే వీడియో చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ అందరికీ కూడా షేర్ చేయాలని నా ఉద్దేశం కాబట్టి నాలెడ్జ్ అంతా షేర్ చేయాలి. సో ఆ విధంగా మీరు ఈ వీడియోని అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే ఓకే మీకు దీనికోసం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం పోస్ట్ చేయండి. ఫైనల్గా దీని సినారియో ఏంటంటే మనకి ఏజ్ వచ్చేసరికి మనకి 22 నుంచి 28 వరకు కేటగిరీ 1 ఒకటి ఇచ్చారు కాబట్టి అది, అలాగే 22 నుంచి 25 ఇయర్స్ ఉండాలి. ఏజ్ రిలేషన్ కంపల్సరీ చూసుకోండి మీరు. అదేవిధంగా ట్రేడ్ సంబంధించిన సిలబస్ మీద గ్రిప్ సంపాదించండి. అందరికీ ట్రేడ్ మీద గ్రిప్ ఉంటుంది కాబట్టి అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ జీకే మీద మీరు గ్రిప్ సంపాదించితే మీకు హెల్ప్ అవుతుంది అన్నమాట. కేటగిరీ వైజ్ సర్టిఫికేట్లు అన్నీ కూడా మీరు ఇప్పుడే చూసుకుని అన్నీ కూడా కొత్తవి చేసుకుంటే బెస్ట్. కొత్తవి చేసుకుని మీరు అప్లోడ్ చేసే టైంలో కొత్తవి అప్లోడ్ చేస్తే మీకు ఇంకా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో చెప్పండి. అందరికీ షేర్ చేయండి వీడియో. డిఫెన్స్ సంబంధించిన స్టూడెంట్స్ అందరికీ యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.